హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ సింధు భార్గవాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో మటన్ గ్రేవీ ఈజీ అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. సో ముందుగా మటన్కి వచ్చేసి 1/2 kg తీసుకోండి. ఒక 1/2 kg మటన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రాళ్ళు ఉప్పుని దాని మీద చల్లుకొని చిటికెడు పసుపు అనేది వేసుకొని బాగా వాటర్ పోసి క్లీన్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ ఇలా చేశారు అంటే మటన్లో ఏదైనా స్మెల్ అనేది ఉంది అంటే అది నీట్ అయిపోతుంది అన్నమాట. సో ఒక జార్ తీసుకొని ఒక 20 వెల్లుల్లిపాయలు అనేది తోలు ఒలిచి పెట్టుకొని వేసుకోండి. గార్లిక్ ఒక ఫుల్ సైజ్ ఆనియన్ అనేది చాప్ చేసుకొని వేసుకోండి. ఒక ఇంచి అల్లం ముక్కలు అనేది వేసుకోండి. ఒక ఫుల్ సైజ్ 3 టమోటాస్ వచ్చేసి ఇలా చాపౌట్ చేసుకొని వేసుకోండి. సో ఈ మిశ్రమం అంతా వచ్చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అండ్ కొత్తిమీర వచ్చేసి ఒక గుప్పెడ వేసుకోండి కొత్తిమీర అనేది. అలానే వచ్చేసి చెక్క లవంగము అనేది వేసుకోండి. మీ 3 చెక్క 3 లవంగాలు వేసినా మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా మీరు వచ్చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. చాలా స్మూత్గా పేస్ట్ అయ్యేలాగా మీరు చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా సాఫ్ట్ పేస్ట్ లాగా చేసుకోండి. సో ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా గ్యాస్ వెలిగించి ఒక మందపాటి కుక్కర్ అనేది పెట్టుకోండి. ఈ కుక్కర్లోకి వచ్చేసి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మటన్కి వచ్చేసి మీరు థిక్గా గ్రేవీ కావాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ అనేది యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 5 or 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు వాష్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ నీట్గా, ఆ మటన్ అనేది వాటర్ లేకుండా మొత్తం ఆయిల్లోకి వేసుకొని ఆయిల్లోని ఒక 10 minutes పాటు ఫ్రై చేయండి. సో మనం ఫ్రై చేస్తూ ఉంటే ఆ మటన్లో ఉండే వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. సో కొంచెం కొంచెం ఫుల్ వాటర్ రిలీజ్ అయిన తర్వాత లైట్గా బాగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రై చేస్తూ ఉంటే మటన్ అనేది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్లో మీకు వచ్చేసి మటన్ ముక్కలు అనేది కొంచెం మెత్తబడుతుంది. సో సాఫ్ట్గా అనేది తయారవుతుంది. చూడండి, బాగా బాయిల్ అవుతుంది. మటన్లో వాటర్ అంతా వచ్చేసి బయటికి తేలుతుంది. సో ఒక 10 to 15 minutes వచ్చేసి మీరు బాగా ఫ్రై చేసుకోండి. మనం విజిల్ పెట్టేటప్పుడు వచ్చేసి తక్కువ విజిల్స్ అనేది వదులుకోవచ్చు. సో మటన్ బేస్ట్ చేసుకొని ఉంటుంది. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు అంటే ఇంకా బాగా కుక్ అవుతుంది అన్నమాట. సో అలా కుక్ అవుతుంది కదా, వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వచ్చేసి మళ్ళీ పసుపు వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా అనేది వేసుకోండి. అండ్ మళ్ళీ 1 స్పూన్ వచ్చేసి మటన్ మసాలా వేసుకోండి. అండ్ 1.5 స్పూన్ వచ్చేసి కారం వేసుకోండి. జీలకర్ర పొడి వచ్చేసి 1/2 స్పూన్ అనేది వేసుకోండి. సో ఇవన్నీ వచ్చేసి బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలకు బాగా పట్టేలాగా ఫుల్గా బాగా మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, నేను వచ్చేసి అసలు వాటరే యాడ్ చేయలేదు స్టార్టింగ్ నుంచి. ఆ మటన్లో ఉండే వాటరే వచ్చేసి బయటకు వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని మిశ్రమాలంతా, ఆ పేస్ట్ వచ్చేసి యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ అంతా బాగా ముక్కలకంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలకు వచ్చేసి బాగా వచ్చేసి ఆ మసాలాలంతా తగలాలి. అప్పుడే వచ్చేసి మటన్ ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది ఉడికాక. సో బాగా మిక్స్ చేసేసిన తర్వాత మీరు వచ్చేసి లాస్ట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది చూసుకున్న తర్వాత మీకు గ్రేవీ కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ రావాలంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. లేదు అంటే 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టాలి. ఇప్పుడు మీరు వాటర్ అనేది మీకు ఎలా కావాలో థిక్నెస్ దాని ప్రకారం వేసుకోండి. అలానే లాస్ట్లో వచ్చేసి ఒక్క పచ్చిమిర్చి అనేది కట్ చేసేసుకొని కొంచెం గుప్పెడు పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీర అని చెప్పేసి యాడ్ చేసుకోండి. గుప్పెడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నారు అంటే ఇది టేస్ట్ కోసమే లాస్ట్లో. సో దీని అంతా కూడా మిక్స్ చేసేసుకోండి.
మిక్స్ చేసేసుకొని సో ఇప్పుడు అంతా టేస్ట్ చూసేసుకోండి, కారము ఉప్పు అంతా సరిపోయిందా అని చెప్పేసి. ఏదైనా సరిపోలేదంటే యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి విజిల్ వచ్చేసి ఒక 8 విజిల్స్ వదలాలి. మీది వచ్చేసి మటన్ లేత మటన్ అంటే మీరు ఒక 7-6 విజిల్స్కే ఉడికిపోతుంది. లేదు కొంచెం ముదురుగా ఉంది అంటే ఒక 8 విజిల్స్ వదలాలి. సో ఈ 8 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేశాను, ప్రెషర్ అంతా అయిన తర్వాత ఓపెన్ చేశాను. చూడండి మనకు వచ్చేసి మటన్ గ్రేవీ అనేది చాలా జ్యూసీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది. సో ఈ మటన్ గ్రేవీ అనేది ఇప్పుడు వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకొని తిన్నారు అంటే సూపర్గా ఉంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీ ఇది. ఎవరైనా న్యూగా ట్రై చేస్తున్నారంటే ఇలా ట్రై చేయండి. సో ముందుగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.